హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి స్పాకెట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సీనియర్ పెయిడ్ మార్కెటింగ్ మేనేజర్గా మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. ఈ యొక్క కంపెనీ భారతదేశం అంతటా కూడా ఉంది. 2 వారాల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 మంది పైగా దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఇప్పటి వరకు రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 నైపుణ్యాల్లో మ్యాచ్లో ఉంటారనమాట మీరు. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోని. ఉద్యోగం గురించి చూసుకుంటే స్పాకెట్ నేడు మనకు తెలిసిన ఈ కామర్స్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది. స్పాకెట్ కారణంగా యునైటెడ్ కింగ్డమ్ నుండి ఒక తల్లి లేదా సౌదీ అరేబియా నుండి ఒక ఉపాధ్యాయుడును మా ప్లాట్ఫామ్తో వారి సొంత వ్యాపారాలను ప్రారంభించవచ్చు. స్పాకెట్లో లక్షలాది మంది ఆన్లైన్ వ్యవస్థాపకులకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో మేము ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అందుకే మేము ప్రతిరోజు మేల్కొంటాము. నేడు స్పాకెట్ 5 ఖండాల్లో లక్ష కంటే ఎక్కువ మంది వ్యవస్థాపకులు వారి ఆన్లైన్ స్టోర్లను ప్రారంభించడానికి మరియు స్కేల్ చేయడానికి వీలు కల్పిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బయట నుండి చూస్తే మేము వ్యవస్థాపకుల జీవితాన్ని మార్చే ఏదో నిర్మిస్తున్నాము, వారి లక్ష్యాలను సాధించడంలో వారికి సహాయపడటమే మనమందరము ఇక్కడ ఉన్నందుకు కారణం. మొత్తం పరిశ్రమ మార్చడం ఎల్లప్పుడూ సరళమైన మార్గం కాదు, కానీ అది మరేదైనా లేని అనుభవం అనేసి చెప్పడం జరుగుతుంది. లోపల మేము స్వేచ్ఛాపూర్తి యాజమాన్యం మరియు బాధ్యతతో కూడిన ప్రపంచ స్థాయి సంస్కృతిని నిర్మించడానికి కృషి చేస్తున్న ఆహ్లాదకరమైన మరియు ఉద్వేగభరితమైన వ్యక్తుల సమూహం అనేది అర్థమవుతుంది. ఇక్కడ స్పాకెట్లోని మా డైనమిక్ మార్కెటింగ్ బృందంలో చేరడానికి మేము ప్రతిభావంతులైన మరియు వ్యూహాత్మక పనితీరు మార్కెటింగ్ మేనేజర్ కోసం చూస్తున్నాము. ఆదర్శ అభ్యర్థికి డిజిటల్ ప్రకటనల పట్ల మక్కువ, బలమైన విశ్లేషణాత్మక మనస్తత్వం మరియు చెల్లింపు ఛానల్ ద్వారా స్కేలబుల్ వృద్ధిని నడిపించడంలో నిరూపితమైన ట్రాక్ రికార్డు ఉంటాయి అనేసి చెప్పడం జరుగుతుంది. సీనియర్ పెయిడ్ మార్కెటింగ్ మేనేజర్గా కస్టమర్ సముపార్జనను పెంచడానికి, ఆదాయాన్ని పెంచడానికి మరియు పెట్టుబడిపై రాబడిని ఆప్టిమైజ్ చేయడానికి సమర్థవంతంగా పెయిడ్ మీడియా వ్యూహాలను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం మీ బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. మీ పాత్ర గురించి ఉత్సాహంగా ఉన్నారా? ఎందుకంటే మీరు గూగుల్ ప్రకటనలు, శోధన ప్రదర్శన అండ్ యూట్యూబ్, బింగ్ శోధన ప్రకటనలు మరియు మెటా ప్రకటనలు, రెడ్డిట్ మరియు ఇతర సంబంధిత ఛానల్తో సహా కానీ వాటికే పరిమితం కాకుండా వివిధ ప్లాట్ఫామ్లో సమగ్ర చెల్లింపులు మీడియా వ్యూహాలను అభివృద్ధి చేయండి మరియు అమలు చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రచార సెటప్, ప్రకటన సృజనాత్మకంగా అభివృద్ధి, ప్రేక్షకులకు లక్ష్యం, అలాగే బడ్జెట్ నిర్వహణ మరియు పనితీరు ట్రాకింగ్తో సహా ఎండ్ టు ఎండ్ ప్రచార అమలును కూడా నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే అవకాశాలను గుర్తించాలి. అలాగే ప్రచార పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి లోతైన కీవర్డ్ పరిశోధన, ప్రేక్షకులకు విభజన మరియు పోటీ విశ్లేషణ నిర్వహించే విధంగా ఉండాలి. చెల్లింపు మీడియా ప్రయత్నాలను మొత్తం మార్కెటింగ్ లక్ష్యాలు మరియు వ్యాపార లక్ష్యాలతో సమలేఖనం చేయడానికి అంతర్గత బృందములతో సహకరించే విధంగా ఉండాలి. డిజిటల్ ప్రకటనలో పరిశ్రమ ధోరణులు, ఉత్తమ పద్ధతులు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల గురించి తెలుసుకోండి మరియు
పోటీలో ముందుండడానికి వినూత్న వ్యూహాలను అమలు చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. మీరు ఈ నైపుణ్యాలను ఉన్నందుకు మేము మిమ్మల్ని కలిగి ఉండటానికి సంతోషిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి పాత్రలో కనీసం 8 సంవత్సరాల పని అనుభవం అనేది ఉండాలి. గతంలో నెలకు కనీసం $150K మార్కెటింగ్ ఖర్చులు నిర్వహించేవారు అయి ఉండాలి. గూగుల్ యాడ్స్, సెర్చ్ డిస్ప్లే అండ్ యూట్యూబ్, అలాగే బింగ్ సెర్చ్ యాడ్స్ మరియు మెటా యాడ్స్ ఉపయోగించి వ్యాపారాలను స్కేలింగ్ చేయడంలో లోతైన జ్ఞానం అనేది చాలా అవసరం. ప్రచార పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి డేటాను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది కూడా చాలా అవసరం. అలాగే కార్యాచరణ అంతర్దృష్టులను గీయడం మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో కూడిన బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. ప్రచార సెటప్, పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్లో ఖచ్చితత్వంపై దృష్టి సారించి వివరాలు ఆధారితమైనది అనేది చూపెట్టాలన్నమాట. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు సహకార నైపుణ్యాలు, క్రాస్ ఫంక్షనల్ టీం వాతావరణంలో సమర్థవంతంగా పనిచేయగలిగే సామర్థ్యం అనేది చాలా అవసరం. రెడ్డిట్ ఉపయోగించి వ్యాపారాలను స్కేలింగ్ చేయడంపై జ్ఞానం అనేది చాలా అవసరం. ఉత్తర అమెరికా ప్రాంతాలకు ప్రచారాలను నిర్వహించడంలో అనుభవం ఒక ప్లస్ అవుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు స్పాకెట్లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారు, ఎందుకంటే మేము మా సహచరులను జాగ్రత్తగా చూసుకుంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సాఫ్ట్వేర్లో చేరడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం మరియు ఈ ప్రయాణంలో మా బృందానికి జాగ్రత్తగా చూసుకోవడం అనేది ప్రాధాన్యత అనేసి చెప్పడం జరుగుతుంది. మేము ఒక లక్ష్యంతో నడిచే కార్యాలయాన్ని రూపొందించాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దీనిలో మేము సానుకూల మరియు సహాయక బృందాలలో నమ్మకం ఉంచుతాము అనేసి చెప్పడం జరుగుతుంది. వ్యాపారం అంతటా వ్యూహంపై అంతర్దృష్టులను అందించడానికి మరియు ప్రక్రియలను మెరుగుపరచడానికి మేము అన్ని సహచరులకు అవకాశాన్ని అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ పరిశ్రమ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. మాకు యాలో టౌన్లో స్నాక్స్ మరియు సరదాగా ఉండే వ్యక్తులతో అద్భుతమైన మరియు సులభంగా చేరుకోగల కార్యాలయం ఉంటుందన్నమాట. మాకు సహాయం గడవడం చాలా కష్టం, కలిసి సరదాగా గడిపే బృందం కలిసి ఉంటుందన్నమాట. మీరు అద్భుతమైన కంపెనీని నిర్మించడంపై దృష్టి పెట్టడానికి మేము ప్రయోజనాలను అందిస్తాము అనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది మీకు బాగా సరిపోతుందని అనిపిస్తే దయచేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం క్లియర్గా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి.
ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.